జ్ఞానదంతం అంటే ఏమిటి? ఎప్పుడొస్తుంది? వస్తే తెలివితేటలు పెరుగుతాయా? నొప్పికి చెక్ పెట్టిండేలా. చాలా మంది జ్ఞానదంతాలు వస్తే మనిషి మేధాశక్తి పెరిగి జ్ఞానవంతులవుతారని విశ్వసిస్తూ ఉంటారు. సాధారణంగా మనిషికి ఉండేవి 32 దంతాలు. వీటితో పాటు వయసు పెరిగే కొద్దీ 17 నుంచి 22 సంవత్సరాల వయసులో దవడ భాగంలో కొత్తగా కొన్ని దంతాలు వస్తూ ఉంటాయి. అలా 22 ఏళ్ల వయసులో వచ్చే దంతాలను జ్ఞానదంతాలు అంటారు. చాలా మంది జ్ఞానదంతాలు వస్తే మనిషి మేధాశక్తి పెరిగి జ్ఞానవంతులవుతారని విశ్వసిస్తూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి అవాస్తవం. జ్ఞానదంతాల విషయంలో పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు. జ్ఞానదంతాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, వీటి వల్ల సాధారణంగా ఉండే దంతాలకు కొన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందుకు ప్రధాన కారణం జ్ఞానదంతాలు వయసు పైబడిన తర్వాత రావడం కారణంగా సాధారణంగా ఉంటే 32 దంతాలకు ఇబ్బందే. అవి వచ్చేసరికి 32 దంతాలకు సంబంధించి నరాల బోన్స్ అనేవి ఫిట్ అయిపోయి ఎక్కడా కూడా ఇంకో దంతం రాకుండా నిండుగా ఉండటంతో జ్ఞానదంతాలు వచ్చే సమయంలో కొన్నిసార్లు అవి వంకరగా రావడం లేదా పెద్దగా రావడంతో మిగతా పంటి నరాలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా పళ్ల సమస్యలు ఏర్పడి నరాలు దెబ్బతినడమే కాకుండా ఇన్ఫెక్షన్, దంతాల చుట్టూ దెబ్బతినడం, ఎముకల వల్ల చుట్టుపక్కల దంతాలకు నష్టం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అలా జ్ఞానదంతాల కారణంగా ఏర్పడే పంటి నొప్పికి చెక్ పెట్టాలంటే వాటిని తీసేయటమే ఉత్తమమని తెలుపుతున్నారు. జ్ఞానదంతాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వాటి వల్ల వచ్చే ఇబ్బంది తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి వాటిని తొలగించడమే మంచిదని తెలుపుతున్నారు డెంటిస్ట్. జ్ఞానదంతాలు తొలగించిన తర్వాత మొదటి రోజు రక్తస్రావం జరగవచ్చని లేదా కొంత సమయం పాటు వాపు కూడా అనిపించవచ్చని, అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందంటున్నారు వైద్యులు. కావున వీలైనంత త్వరగా జ్ఞానదంతాలు వచ్చిన వెంటనే వాటిని మిగతా దంతాలకు హాని చేయకముందే తొలగించుకోవటం మంచిదని సలహా ఇస్తున్నారు.